అందరూ ప్రామిస్ చేయండి. నిన్న మీరు చేసిన నిర్వాకానికి ఒక్కొక్కరికి తిక్క రేగింది, అందుకే వెళ్ళిపోయారు. మరి జ్యూరీ మెంబర్స్ని మీరు అలా విసిగిస్తే ఎట్లా? ఇక్కడ జ్యూరీ మెంబర్స్ కానీ, నేను కానీ, అక్కడ చూస్తున్న టీవీ చూస్తున్న ఆడియన్స్ కానీ ఎందుకోసం ఉన్నారు ఇక్కడ? మిమ్మల్ని చూడడానికే కదా. మీరు ఏం చేస్తారా అని అబ్జర్వ్ చేయడానికే కదా. మీరు అలా చెప్పిన టాస్క్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రామిస్ చేస్తారా? మీరు ప్రామిస్ చేస్తే మీరు ఓకే అంటే జ్యూరీ మెంబర్స్ వస్తారు, లేదా రానంటున్నారు వాళ్ళు అని శ్రీముఖి చాలా సీరియస్గా స్టార్ట్ చేసింది. హాయ్ హలో లేవు స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయగానే వాళ్ళందరూ మొహాలు మాడిపోయాయి. లేదు లేదు సారీ, ఎట్లా కాదు ఇట్లా కాదు, మేము చాలా బాగుంటాం, మంచిగా ఆడతాం, ఇక్కడ నుంచి మంచిగా ప్రూవ్ చేసుకుంటాం అని చెప్పడం మొదలుపెట్టారు. పక్కన ప్రమాణం చేస్తారా, ప్రామిస్ చేస్తారా, చేయండి ప్రామిస్ చేయండి అనగానే ఒక్కొక్కరు ఇలా ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేయగానే ఓకే అని జ్యూరీ మెంబర్స్ ఇన్వైట్ చేసింది. వచ్చారు, జ్యూరీ మెంబర్స్ వచ్చారు, మొహాలు మార్చుకొని వచ్చారు. వచ్చి అక్కడ కూర్చున్నారు. కూర్చొని నవదీప్ అంటాడు, మరి మేమేమనుకుంటున్నావు చెప్పావు, నువ్వేమనుకుంటున్నావు చెప్పావు, ఆడియన్స్ ఏమనుకుంటున్నావు చెప్పావు, కానీ మరి వాళ్ళు ఏమని అనుకుంటున్నారో చెప్తారంటనా అని. అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు మైక్ తీసుకొని మేము ఇలా అనుకున్నాము, అలా అనుకున్నాము, మిస్టేక్ జరిగింది అనుకుంటూ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఓకే రైట్, మీరు మంచిగా ఉండాలి, మీరు బాగా ఉండాలి, మీరు బాగా చేయాలి, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనే మేము ఇలా సీరియస్ అవుతుంటాం, మేము ఇలా చెప్తుంటాం, సరిగ్గా ఆడండి, సరిగ్గా చేయండి అని చెప్పుకున్నాక అప్పుడు ఇంకా బిగ్ బాస్ అగ్ని పరీక్ష 10th ఎపిసోడ్ స్టార్ట్ అయింది. హాయ్ హలో నమస్తే, బిగ్ బాస్ వర్సెస్ బిగ్ బాస్ రా టాక్ బై సిధు. ఓకే, ఇప్పుడు మర్యాద రామన్న మర్యాద మనీష్ అండ్ నాగా అండ్ పవన్, వీళ్ళు ముగ్గురిని నిలబెట్టి మీ ముగ్గురులో ఒకరు లీడర్ అవ్వాలంటే ఏం చేస్తారు అని నవదీప్ అడిగాడు. ముగ్గురు మాట్లాడుకున్నారు. ఓకే, పవన్ డిక్లేర్ చేశారు. పవన్ను లీడర్గా ఉంటాడని ఎప్పుడైతే డిక్లేర్ చేశాడో తిక్క రేగింది నవదీప్కి. ఠామ్ ఠూమ్ ఠామ్ ఠూమ్ చింగ్ చింగ్ అని ఎగిరిండు బాగా. ఒకవేళ మీ ముగ్గురులో ఒకరినే బిగ్ బాస్ హౌస్లో పంపిస్తాం, మీరిద్దరు వెళ్ళిపోండి అని అంటే మీరు సెలెక్ట్ చేస్తారా అంటే లేదు. మరి ఏం సెలెక్ట్ చేశారు? ఇక్కడ నవదీప్ ఉద్దేశం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఫైటింగ్ చేసుకోవాలి. నేనే లీడర్ అవుతాను ఫైటింగ్ చేసుకోవాలి అని నవదీప్ అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకొని నువ్వు అవ్వు అన్నాను. ఎందుకు అలా అని అంటే అతను ఇంతవరకు లీడర్ అవ్వలేదు కాబట్టి అని చెప్తున్నారు. ఇది నవదీప్ నచ్చలేదు, బాగా సీరియస్ అయ్యాడు. దాన్ని శ్రీముఖి ఏం చెప్పుద్దంటే పవన్ని, నీకు ఆపోజిట్గా లీడర్ ఎవరు రావాలని కోరుకుంటున్నావో ఒక ముగ్గురిని పిక్ చేసుకో, ఆ ముగ్గురిలో ఒకరు లీడర్ అవుతారు, పిక్ చేసుకో అంటే అతను శ్వేత, శ్రేయ, నాగ ముగ్గురిని పిలిచాడు. ఎందుకు ఆ ముగ్గురిని పిలిచావు అని అడిగితే వాళ్ళు వీళ్ళే చెప్పబోయాడు. బిందు అడిగింది అంటే వాళ్ళు వీక్ అనుకుంటున్నావా అని. పవను వీక్ అని కాదు కానీ అంటే నవదీప్ వీక్ అనుకున్నావు అంటాడు. వీక్ అని కాదు కానీ అంటే ఇవేమనుకున్నావు చెప్పు అసలు అని గయ్య అనిసింది. అసలు ఒక్కనొక టైంలో ఒక్కొక్కరు భయపడిపోయారు. నవదీప్ కావాలని యాక్టింగ్ చేస్తూ అరుస్తాడా లేదా నిజంగానే అతనికి కోపం వస్తుందా తెలియదు, కానీ అరవడం ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగుండదు. శ్వేత లీడర్ అయింది. నెక్స్ట్ ఇంకో ముగ్గురిని పిక్ చేసుకో, ఆ ముగ్గురిలో ఒక లీడర్ అవ్వాలి అని అంటే శ్వేత ఏం చేసింది, హరీష్ అండ్ అనూష అండ్ ప్రియ ముగ్గురిని పిక్ చేసింది. ఆ ముగ్గురిలో ఎవరు లీడర్ అవ్వాలి? ఇక్కడ నవదీప్ వెళ్ళిపోయి ఆ ముగ్గురు మాత్రం నిల్చున్నాడు. ఎందుకంటే వీళ్ళు కూడా ముచ్చట్లు పెట్టుకొని ఎవరో ఒకరి నుంచి పనుకుంటారేమో, కాదు వీళ్ళు ముగ్గురి మధ్యలో ఆర్గ్యుమెంట్ రావాలి, వాదోపవాదాలు జరగాలి, గొడవలు జరగాలి, మాకు కావాల్సిన కంటెంట్ రావడం లేదు కదా అని పోయి పక్కన నిల్చున్నాడు. ఇక అక్కడ జ్యూరీ ప్లేస్లో నిలబడి గైగా అరిస్తేనే భయం అవుతుంది. వచ్చి ముగ్గురు మాత్రం నిలబడి ఏమంటున్నావు అన్నట్టుగా చూస్తే అంటే దగ్గరుండి గొడవ పెట్టిస్తా అన్నట్టుగా వచ్చి పక్కన నిలబడితే ముగ్గురు గొడవలు వేసుకున్నారు. ప్రియా హరీష్ని అంటది, నన్ను పర్సనల్గా ఆడకు నువ్వు అని ఈయన అంటాడు, నువ్వు సరిగ్గా చేయలేవు, నువ్వు ఆడలేవు అని ఆమె అంటది. మొత్తానికి ముగ్గురు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్నప్పుడు ఎవరికి వాళ్ళే నేనే లీడర్ అంటే నేనే లీడర్. అప్పుడు వీళ్ళు ఒక ట్రిక్ ప్లే చేశారు. ఏమని అంటే మీరిద్దరు హరీష్ని అడిగారు అనమాట, వాళ్ళిద్దరిలో ఎవరు లీడర్ అయితే బెటర్ అని అనుష అని చెప్పాడు. ప్రియని అడిగింది, అనుష అని చెప్పింది. సో ఆ విధంగా 2 ఓట్లు అనుషకి పడడం వల్ల అనుష లీడర్ అయింది.
ఆ తర్వాత మళ్ళీ ఇంకో ముగ్గురు పిలిచారు, ఆ ముగ్గురులో ఒకరు, తర్వాత మళ్ళీ ముగ్గురు పిలిచారు, ఆ ముగ్గురులో ఒకరు, ఇలా నలుగురు లీడర్లు అయ్యారు. ఇలా నవదీప్ కోరుకున్నట్టుగా వాదోపవాదాలు, ఆర్గ్యుమెంట్లు, కంటెంట్ వచ్చేస్తుంది. కంటెంట్ కావాలి కదా, గొడవలు పెట్టుకోకపోతే మధ్య మధ్యలో మసాలా పడకపోతే బిగ్ బాస్ చూసే వాళ్ళకి, బిగ్ బాస్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ ఆర్గ్యుమెంట్లు, మసాలాలు, వాదోపవాదాలు కావాలి. అవి లేకపోతే వాళ్ళు ఇష్టపడరు. సో బిగ్ బాస్ టీం బాధ్యత ఏంటి అని అంటే ఇవన్నీ ఉండాలి. ఎలాగోలా షోని హుషారెక్కించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత శ్రీముఖి తీసుకుంటే, మధ్యలో మసాలాలు, వాగ్వివాదాలు వచ్చే బాధ్యత నవదీప్ తీసుకున్నాడు. అట్లా షోని సాగిపోకుండా కరెక్ట్గా ముందుకెళ్ళేలాగా చేస్తున్నాడు నవదీప్ ఓన్లీ. అలా నలుగురు లీడర్లు అయ్యారు, 4 టీంలు ఫామ్ అయ్యాయి. ఇప్పుడు మెయిన్ పరీక్ష అన్నారు, అంటే ఫస్ట్ టాస్క్ అనమాట. లీడర్ ఎవరు అవ్వాలి అనేది ఒక టాస్క్ అనుకుంటే, ఇప్పుడు ఇది మెయిన్ టాస్క్ అనమాట. వాళ్ళ దృష్టిలో మెయిన్ పరీక్ష అన్నారు. ఒక్కొక్క టీం నుంచి 4 రమ్మన్నారు. అక్కడ 2 వస్తువులు పెడతారు, ఏ బి. లేదా ఈ గేమ్ పేరు ఏంటంటే రియల్ ఫేక్. దీంట్లో 2 ఆబ్జెక్ట్స్ కానీ లేదా 2 మనుషులు కానీ ఇట్లా ఏదో ఒకటి పెడతారు, ఏబి. వాటిలో రియల్ ఏంటి, ఫేక్ ఏంటి అనేది వాళ్ళు గెస్ చేయాలి. వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు, కార్డు మీద రాసి ఏ రియల్ లేదా బి రియల్ అని రాసి తీసుకెళ్ళి ట్రేలో పెట్టాలి. రైట్ ఆన్సర్ ఎవరిది, ముందుగా ఎవరు పెట్టారు చూసి వాళ్ళకి లీడర్షిప్ ఇస్తాము అని చెప్పారు. ఓకే, స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 కేకులు పెట్టారు, ఏ బి. మీరు చూడండి, ఇప్పుడు ఈ 2 కేకుల్లో ఏ బి ఉంది కదా, ఈ రెండిట్లో ఐడెంటిఫై చేయండి ఏది రియల్ కేకు, ఏది ఫేక్ కేకు. 10 సెకండ్స్ టైం ఇస్తా, ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రివీల్ చేస్తున్నా. అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాశారా? మీరు గెస్ కొట్టారా? ఐడెంటిఫై చేశారా? మీరు ఐడెంటిఫై చేసి ఉంటే ఏ రియల్ ఆర్ బి రియల్, ఏది ఫేక్ ఏది రియల్ అనేది మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో రాసేయండి. రాశారా? రాస్తున్నారా? ఓకే, రైట్. ఇప్పుడు అందరూ పార్టిసిపెంట్స్ ఏ రియల్ అని రాశారు, బి ఫేక్ అని రాశారు. మీకేమనిపిస్తుంది? వాళ్ళు ఏం చేశారు, కత్తి పెట్టి కూశారు. కోస్తే బి రియల్, ఏ ఫేక్. అంటే ఎవరికి స్కోర్ రాలా. ఇప్పుడు మీరేం రాశారు, ఏ రియల్ అన్నారా, బి రియల్ అన్నారా? మీ గెస్ రైట్ అయిందా, రాంగ్ అయిందా? మళ్ళీ కామెంట్ చేయండి. ఏముంది, సరదా ఆటే కదా. ఒకవేళ మీరు బి రియల్ అనుకొని ఉంటే, నేను బి రియల్ అనుకున్నాను అదే రాశాను అని చెప్పి కామెంట్ బాక్స్లో రాసేయండి. రాశారా? అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ, మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇద్దరిని పిలిచారు. ఇద్దరిని పిలిచి 2 అమ్మాయిలు వచ్చారు, వాళ్ళ హెయిర్ తీశారు. ఇందులో ఒకరిది రియల్ జుట్టు, ఇంకొకరిది ఎక్స్టెన్షన్ హెయిర్. సో వాళ్ళిద్దరిని చూడండి, చూసి గుర్తుపట్టి చెప్పండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆడిన 4 వెళ్ళిపోయి ఇంక 4 వచ్చి అక్కడ ఉన్నారు. గుర్తుపట్టండి అంటే వాళ్ళు గుర్తుపట్టి ఓకే ఓకే అని వాళ్ళు రాశారు. మళ్ళీ అందులో ఒకరిది ఫేక్ అని చెప్పి తర్వాత జుట్టు ఎక్స్టెన్షన్ తీసి చూపించారు. అప్పుడు నవదీప్ అంటాడు, మిమ్మల్ని క్వశ్చన్ చేయమని అడిగాను కదా, ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ అడగచ్చు, ఊరికనే ఆ జుట్టు చూసి ఎందుకు ఆన్సర్ ఇస్తారు? మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి కదా. మేము చెప్పేది మీరు వింటున్నారా, వినట్లేదా? ఎందుకు ఐడియాలు రావట్లేవు మీకు అని ఆయన అంటాడు. సరే, ఆ అమ్మాయిలు వెళ్ళిపోయారు, స్కోర్లు వచ్చాయి, అందరికి వెళ్ళిపోయారు. శ్రీజ వచ్చి ఒకసారి శ్రీజకి లీడర్షిప్ వస్తే ఆమె డాన్స్ వేస్తూ ఉంటుంది. శ్రీముఖి అంటది, అభిజిత్ గారు ఎప్పుడు డాన్స్ చేయంగా నేను చూడలేదు, 3 మార్కి అభిజిత్ గారు డాన్స్ చేయాలి అని చెప్పి పిలిపిస్తుంది. అభిజిత్ వచ్చి పాపం బాగానే ట్రై చేశాడు డాన్స్ చేయడానికి, నా అలాగే మంచి డాన్సర్ ఉన్నట్టున్నాడు. డాన్స్ చేశాడు. అది 3 మారా లేకపోతే 10 మారా అనేది అభిజిత్కి తెలుసు, చూస్తున్న మనకు కూడా అర్థమైంది.
సో అతను దాంట్లో వీక్ ఏమో. సో అలా ఉందన్నమాట. నెక్స్ట్ ప్లాంట్స్ పెట్టారు. రియల్ ప్లాంట్, ఫేక్ ప్లాంట్, ప్లాస్టిక్ది అనమాట. సో ఇంకొక నలుగురు వచ్చారు, చూశారు, అందులో ఏది ఫేకు ఏది రియల్ అని రాశారు వాళ్ళు కూడా. దాని తర్వాత ఆర్టిస్టులు పిలిచారు, ఇద్దరిని, స్కెచ్ ఆర్టిస్టులు అని చెప్పి. వాళ్ళిద్దరిలో స్కెచ్ ఆర్టిస్టులు ఎవరు అని అంటే వాళ్ళని క్వశ్చన్లు అడిగారు. క్వశ్చన్లు ఇచ్చాం కదా, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి కదా. ఆన్సర్ చేయించుకున్నారు, చూశారు, ఓకే అని చెప్పేసి ఆన్సర్ రాసి ఆడబెట్టేశారు. అందులో ఒక ఆయన స్కెచ్ ఆర్టిస్టు కరెక్ట్గా బొమ్మ గీశాడు. ఎక్కువ మంది బి అతనే స్కెచ్ ఆర్టిస్ట్ అన్నారు. ఆ విధంగా వాళ్ళకి స్కోర్ వచ్చింది. ఆ తర్వాత 2 బల్బులు పెట్టారు. ఈ బల్బుల్లో ఏది ఫేక్ బల్బు, ఏది రైట్ బల్బు చూడండి అని. చూశారు. మొత్తానికైతే దానికి కూడా ఆన్సర్లు ఇచ్చారు. అందులో శ్రీముఖి వచ్చింది, 2 ఒకేసారి లైట్లు వేసింది. అది జస్ట్ గెస్ అంతే. అందులో చూసి గుర్తుపట్టడానికి ఏం లేదు, బల్బులు కదా, ఆ ఫిలమెంటు అవన్నీ కూడా సేమ్ ఉండడం వల్ల. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నా చూడండి, మీకు అని అనిపిస్తుందా? సో రాశారు. ఆమె వచ్చి 2 స్విచ్లు ఆన్ చేసింది. నవదీప్ అంటాడు, 2 స్విచ్లు ఒకసారి ఆన్ చేయవా అని. ఆమె ఆన్ చేసింది, ఒక బల్బ్ వెలిగింది. సో ఆ విధంగా కొంతమందికి స్కోర్ వచ్చింది. తర్వాత చూస్తే ఇద్దరికి టై అయింది, శ్రీజ అండ్ ప్రియా. సో వీళ్ళకి ఇంకొక టాస్క్ పెట్టారు, కళ్ళద్దాలు. అంటే ఒక కళ్ళద్దాలు పవర్ ఉంటుంది, ఒక కళ్ళద్దాలు నార్మల్ది. ఇది ఈరోజు ఎపిసోడ్. ఎలాంటి ట్విస్టులు మతలబులు లేవు, అలా సాగిపోయింది. నవదీప్ ఆ మాత్రం మాట్లాడకపోతే ఆ మాత్రం కూడా ఉండేది కదా. మసాలా లేని బిర్యానీ లాగానో మసాలా లేని చికెన్ లాగానో అయిపోయింది. ఈ విధంగా బిగ్ బాస్ 10th ఎపిసోడ్ అలా పోయింది. పెద్దగా మసాలా లేదు, అంత లేదు. సో రేపు ఏమైనా అంటే 11th ఎపిసోడ్ అయినా బాగుంటుందేమో చూడాలి. బిగ్ బాస్ వర్సెస్ బిగ్ బాస్, రా టాక్స్ బై సిద్ధు, ఎవ్రీ డే 7 PM మై స్టార్ మీడియాలో. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఒరిజినల్గా మీకు ఏదనిపిస్తే అది కామెంట్ చేయండి. షో చూస్తున్నప్పుడు షోలో పార్టిసిపేట్ చేయండి. కొన్ని ఇమేజ్లు వేసినప్పుడు మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ డే 7 PM. థ్యాంక్ యూ.